తోటి విద్యార్థులందరికీ నా నమస్కారములు. ఈ రోజు నేను మన సమాజంలో కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సంతానం. ప్రతి తల్లిదండ్రులకు సంతానం కలగడం అనేది దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. పిల్లలు లేని వారికి తెలుస్తుంది ఆ సంతానం విలువ ఏంటో కదా. దేవుడు తాను అనుకున్న వారికి సంతానం ఇస్తాడు, తనను కోరిన వారికి సంతానం ఇవ్వకుండా పరీక్షిస్తాడు. పరీక్ష ఎలాగంటే దేవుడిచ్చిన వరం ఏదైతే ఉందో వారిని ఏ విధంగా పెంచి పెద్ద చేస్తారు, ఎలాంటి సంస్కారం వారికి నేర్పిస్తారు, ఇది పరీక్ష. పిల్లల పెంపకం మంచిగా ఉంటే వారు పెద్దయ్యాక మీకు ఆశీర్వాదంగా మారుతారు, లేకపోతే వాళ్ళు పెద్దయ్యాక మీకు శాపంగా మారవచ్చు. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం చాలా మంది సంతానం ఉన్న తల్లిదండ్రులకు పెంచడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు 2 పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. అప్పుడున్న పేరెంట్స్ చదువుకొని వాళ్లకు అంతమంది సంతానం ఉన్నా పెంచడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన పేరెంట్స్ కి కూడా పిల్లల్ని పెంచడం కష్టతరంగా మారింది. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవారు, కానీ ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మరి ఎందుకు తేడా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు ఏదైతే టెక్నాలజీ మన లైఫ్ లోకి వచ్చేసిందో ఆ టెక్నాలజీ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. టెక్నాలజీ వల్ల ప్రొఫెషనల్ గా చాలా లాభం ఉంది, కానీ పర్సనల్ గా చాలా నష్టం ఉంది. అదే ఫ్యామిలీ లైఫ్ లో అయితే ఇంకా నష్టం ఉంది. వాడవలసిన చోట కంటే అనవసరమైన చోట్లుగా టెక్నాలజీని ఎక్కువగా వాడేస్తున్నారు. మరి ఎందుకు ఇలా? యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, వాట్సాప్ అయినా వీటి వాడకం ప్రొఫెషనల్ గా చాలా లాభం, కానీ పర్సనల్ గా చాలా నష్టం. ఎలా అని మనం గమనించినట్లయితే ఉదయాన్నే లేచిన తర్వాత అందరికీ వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ అని చెప్తారు, కానీ పక్కనున్న తమ తల్లిదండ్రులకు ఒక్కసారి కూడా చెప్పరు. ఒకప్పుడు నీకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేవారు, కానీ ఇప్పుడు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ 5,000 మంది 2,000 మంది ఉన్నారని చెప్తారు. కానీ హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక్కరు కూడా చూడడానికి రారు. ఒక్కరి అవసరానికి ఆదుకునే ఫ్రెండ్ ఒక్కడు కూడా ఉండడు. ఈ రోజుల్లో రిలేషన్ క్వాంటిటీలో పెరిగింది కానీ క్వాలిటీలో కాదు. ఎస్ ఆర్ నో? అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధను వహించాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, వారితో మంచి మాటలు మాట్లాడాలి. లేకపోతే వాళ్ళు పక్కన ఎవరో మంచి మాయా మాటలు చెప్పే మోసగాళ్ళుంటే వాళ్ళతో వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదం. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు సంస్కారాన్ని నేర్పించాలి, గురువులు వారికి చక్కగా పాఠాలను బోధించాలి. విద్యార్థులు కూడా ఉన్నతంగా ఆలోచించి ఎదగాలి. సమాజంలో ఒక వ్యక్తిని రాణించాలంటే అప్పుడు తల్లిదండ్రుల, గురువుల పాత్ర చాలా ముఖ్యమైనది. వీరు అందించిన మార్గదర్శనంతో పిల్లలు తమ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. తమ లక్ష్యాన్ని పెట్టుకోవడం అంటే నేను అతనిలాగా మారుతాను, నేను ఇతనిలాగా మారుతాను కాదు. దేవుడు నీకు ఇచ్చిన స్కిల్స్ ఏంటి, నీలో స్పెషాలిటీ ఏంటి, నువ్వు ఎక్కడ రాణించగలవు, నీ నైపుణ్యతను తెలుసుకొని అప్పుడు విద్యార్థి తన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సాధారణంగా అందరి ఆలోచన ఎలా ఉంటుంది? అంతా బాగుంది కానీ నాకు కాస్త డబ్బు ఉంటే బాగుండేది, అంతా బాగుంది కానీ దేవుడు నాకు కాస్త ఇంటెలిజెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, అంతా బాగుంది కానీ నా తల్లిదండ్రులు చదువుకొని ఉంటే బాగుండేది, అంతా బాగుంది నేను